ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వ ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వము ప్రస్తుతం వివిధ సంక్షేమ పథకాల అమలుపై దృష్టి సారించింది. ఉదాహరణకు ఉచిత బస్ ప్రయాణం ఆగస్టు 15వ తేదీ నుండి ప్రారంభమవుతుందని మరియు పింఛన్లు జూలై 1న విజయవంతంగా పంపిణీ అయ్యాయని ప్రకటించారు. అలాగే వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని ఎన్టీఆర్ రైతు భరోసాగా పేరు మార్చినట్లు కూడా చెప్పారు. పేర్లు మారినప్పటికీ రైతులకు అందాల్సిన సాయం కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. కూటమి ప్రభుత్వం చివరి బడ్జెట్ సమావేశాల తర్వాత ఎన్టీఆర్ రైతు భరోసా పథకం కింద 7,500 రూపాయలు పొందడానికి మీరు ఈ క్రింది అర్హతలను కలిగి ఉండాలి. మిత్రులారా, మీరు ఎన్టీఆర్ రైతు భరోసా పథకం నుండి లబ్ధి పొందడానికి ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి. మీ పాస్బుక్ మరియు బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి. మీరు ఈ కేవైసీ పూర్తి చేసి ఉండాలి. మీ ఆధార్ కార్డు మరియు పాస్బుక్ని అధికారిక వెబ్సైట్లో నమోదు చేసి ఉండాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పటికే ప్రతి రైతుకు 2,000 రూపాయలని మొదటి విడతలో భాగంగా విడుదల చేశారు. మొత్తం 6,000 రూపాయలు 3 విడతలుగా విడుదల చేయనున్నారు.